ఇవాళ మా ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రద్దు చేసిన విషయం కావచ్చు. ఇవన్నీ రైతుల కోసం మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇవాళ మహిళలందరికీ అవకాశం ఇవ్వాలి అని స్థానిక సంస్థల్లో ఆనాడు మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను.